ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా జరిగింది, ఇవాళ 2024 నుంచి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదే రాయలసీమకి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది, ఇప్పటికి ఎన్ని పారిశ్రామిక ఒప్పందాలు ఖరారైనాయి, అలాగే 100 రోజులు ఒక ఫిక్స్డ్ టైం బౌండెడ్ షెడ్యూల్లో హంద్రినీవా కాలువని 3,500 కోట్ల రూపాయలతోటి వెడల్పు చేయడం ద్వారా ముచ్చుమర్రి నుంచి తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం నియోజకవర్గానికి కూడా నీళ్లు తరలించిన తీరు ఇవాళ రాయలసీమ రైతాంగానికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మళ్ళీ తిరిగి అక్కడ డ్రిప్ పరికరాలు పంపిణీ జరుగుతూ ఉంది, మళ్ళీ తిరిగి ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం సక్రమంగా అక్కడ కొనసాగుతూ ఉంది, మళ్ళీ తిరిగి అక్కడ పారిశ్రామికీకరణ వేగం పుంజుకుంది. ఇంకా మాట్లాడుకుంటే ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన ఈ 24 నెలల కాలంలో దేశంలోకి వచ్చిన పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనల్లో 25.3% పెట్టుబడి ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం, అందులో ప్రధానంగా రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి అక్కడ వలసలు నివారించాలనే ఉద్దేశంతో అక్కడున్న దుర్భిక్ష పరిస్థితులని అక్కడ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా అక్కడ వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవడానికి దోహదం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాయలసీమ మీద ఏ విధంగా ఫోకస్ చేసింది అనేది ప్రతి రాయలసీమ వాసికి అర్థమవుతూ ఉంది. అర్థం కానిదల్లా అధికారాన్ని దూరం చేసుకొని ప్రజాగ్రహానికి గురయ్యి ఈ రోజుకి ప్రజల చేత ఎందుకింతటి తిరస్కారానికి గురయ్యామా అని చెప్పని ఒక్కనాడు కూడా సమీక్షించుకోవడానికి సిద్ధపడని జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ, ఆ నాయకులు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా మాత్రమే వాళ్ళని వాళ్ళు ఏదో ఒక భ్రమల్లో ఉంచుకుంటా ఎంతసేపటికి ఇంతటి అభివృద్ధి చేస్తూ ఉన్న ఎన్డీఏ కూటమికి వంకలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించాడు. అంటే ఇప్పటివరకు రాయలసీమ గురించి చెప్పుకున్నాం, ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడుకుంటే ఏ విశాఖపట్నాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అతను ప్రకటించాడో ఆ విశాఖపట్నం ప్రజలే జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ నాయకులు విశాఖపట్నం వేదికగా సాగించిన భూ యజ్ఞం, అక్కడ చేసిన అరాచకాలు, అక్కడ పరాధీనమైన ఆస్తులు, అక్కడ ప్రకృతి వనరులను కొల్లగొట్టిన తీరు, వీటన్నిటినీ ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా రిలీజ్ అయిన తర్వాత రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతోటి విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని 5 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీభరత్ నెగ్గగలిగారు అని అంటే, అదే సందర్భంలో భీమ్లీ, గాజువాక అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జరిగిన సాధారణ ఎన్నికల్లోనే 90,000కు పైగా మెజార్టీతో 1 and 2 ప్లేస్లో ఆ 2 నియోజకవర్గాలు నిలిచాయి అని అంటేనే ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు పట్ల ఎంత విసిగి వేశారు అనేది అర్థమవుతూ ఉంది. కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండింగ్ తీసుకొచ్చి గిరిజన ఉత్పత్తులకి ప్రపంచ స్థాయి మార్కెట్ ఆయన హయాంలో క్రియేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు విశాఖపట్నం ఏజెన్సీతో ముడిపడి ఉన్నాయనేది మనకందరికీ తెలిసిన వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో గంజాయి రాజధానిగా విశాఖపట్నం పేరెనిక గంటాన్ని అక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పెద్దల అండదండలు లేదే విశాఖపట్నం ట్రైబల్ ఏరియాలో కొందరు గిరిజనులు గంజాయి సాగు చేస్తే చేయగలుగుతారేమో, కానీ దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని వ్యాపారం చేయగలిగే స్థాయి సామర్థ్యం ఆ కొండల్లో నివసించే గిరిజనులకు ఉండదు అనేది వాస్తవం. ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళు, అధికార యంత్రాంగం అండదండలతోటే ఈ విధమైన ఒక నెక్సస్ తోటి దేశవ్యాప్తంగా ఈ గంజాయి సాగు, ప్రాసెసింగు, ట్రాన్స్పోర్టు, వ్యాపారం కూడా వైసీపీ హయాంలో నిర్వహించగలిగారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్న విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం అన్న దేశవ్యాప్తంగా గంజాయి సాగుకు మాత్రమే పేరెనికి కన్నా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం నాటి ఆ పీడకలం నుంచి విశాఖపట్నం ప్రజలు తమను తాము దూరంగా నిలుపుకోవాలనుకున్నారు. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అంతటి ఘోర ఓటమి దక్కించడం జరిగింది. వీటన్నిటికన్నా ముఖ్యంగా విశాఖపట్నం ఎంపీగా పనిచేసిన ఎంఈవి సత్యనారాయణ ఆయనే నేను ఇక విశాఖపట్నంలో కొనసాగలేను, ఆయన ఎంపీగా కొనసాగుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో
తన కుటుంబం 48 గంటల పాటు అక్కడ రౌడీ షీటర్ల చేత కిడ్నాప్కు గురైన సందర్భంలో ఆయనే మీడియా ముఖంగా విశాఖపట్నంలో ఇక నేను వ్యాపారాలు కొనసాగించలేను, విశాఖపట్నంలో నా జీవితానికి సెక్యూరిటీ ఉంది అని చెప్పి నేను భావించడం లేదు, నేను నా వ్యాపారాలని నా కుటుంబాన్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పని ఒక సిట్టింగ్ ఎంపీ అధికార పార్టీ ఎంపీ ఆనాడు వ్యక్తం చేసిన అభిప్రాయం చూస్తేనే సామాన్య ప్రజానీకం ఇంకా విశాఖపట్నంలో ఎంతగా టెర్రరైజ్ అయిపోయారు అనేది మనకందరికీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లోనే నాడు వైసీపీ పార్టీలో సీనియర్ మంత్రులుగా పనిచేసిన నాటి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారి దగ్గర నుంచి బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి కూడా ప్రాంతీయ విద్వేషాలు పెంచే విధంగా 3 జిల్లాల ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి అని చెప్పని అక్కడ ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు పెంచడానికి చేసిన ప్రయత్నం తప్ప అక్కడ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, అక్కడ ప్రాంత యువతకి వలసలేని ఉపాధి కల్పించడానికి వాళ్ళు కనీస మాత్రపు ప్రాధాన్యత ఇవ్వని నేపథ్యంలో రిలీజ్ అయిన ఉత్తరాంధ్ర ప్రజలు కూడా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పార్టీని తుడిచిపెట్టడం జరిగింది. ఇక ఈస్ట్ గోదావరి నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న మిగిలిన కోస్తా జిల్లాల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన వంచన ఇక అది పుంకాలుగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. 2019 ఎన్నికలకు ముందు అమరావతిలో మాత్రమే రాజధాని నిర్మాణం కొనసాగిస్తాను అని 2017 నుంచి తానే స్వయంగా తుళ్ళూరు బహిరంగ సభలో ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి ద్వారా మంగళగిరి నాడు ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేత కూడా ప్రకటింపజేసిన నేపథ్యం, అన్నిటికన్నా ముఖ్యంగా అతనే స్వయంగా రాజధాని ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి పట్టా భూములతో పాటు సమానమైన ప్యాకేజ్ ఇస్తానని చెప్పని వాగ్దానం చేయటం, అదే సందర్భంలో అక్కడ ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చిన నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ల్యాండ్లెస్ పూర్కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2,500,000 రూపాయలు సామాజిక పెన్షన్లు ఇస్తున్న నేపథ్యంలో తనకి కనుక అధికారం కట్టబెడితే ఈ 2,500,000 పెన్షన్ 5,000 చేస్తానని చెప్పని అక్కడ ప్రాంత ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే రాజధాని నిర్మాణం చేయబోతున్నాడు అని చెప్పని ఒక నమ్మకాన్ని కలిగించాడు. కాబట్టి 2019 ఎన్నికల్లో రాజధాని నిర్మాణం జరుగుతున్న మంగళగిరి తాడికొండ నియోజకవర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డికే కట్టబెట్టడం జరిగింది. కానీ ఒకసారి పాలకుడిగా అతను బాధ్యతలు చేపట్టిన తర్వాత అతను అమరావతితో ఎలా వ్యవహరించాడు, అమరావతి ప్రాంత ప్రజలతో ఎలా వ్యవహరించాడు, ఏ విధమైన విద్వేషాలు అక్కడ పెంచి పోషించే ప్రయత్నం చేశారు, అధికారం అడ్డు పెట్టుకొని అక్కడ మహిళల వ్యక్తిత్వాలకు ఎలా పాల్పడ్డాడు, అక్కడ ప్రజలని ఏ విధంగా అవమానాలకి హేళనలకి గురి చేశాడనేది మొత్తం అక్కడ జిల్లాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని 2024 ఎన్నికల్లో ఆ ప్రాంతం నుంచి జిల్లాలు తుడిచిపెట్టడం జరిగింది. ఈస్టు, వెస్టు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే అతనికి 2 సీట్లు రావడం జరిగింది. మిగిలిన ఏ జిల్లాలో కూడా కనీస మాత్రం అతని పార్టీకి ఒక్క స్థానం కూడా అక్కడ ప్రజలు కట్టబెట్టలేదు అని అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అక్కడ ప్రజలలో సృష్టించిన భయోత్పాతాలు, అక్కడ లూడి జరిగిన ప్రకృతి వనరులు, వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరు, వీటన్నిటిని ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి ఒకనాడు 2019 ఎన్నికలకు ముందు మాట తప్పని మడం తిప్పని వీరుడిగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఎలివేషను, కేంద్ర ప్రభుత్వంతో ఏ స్థాయిలోనైనా సరే పోరాటం చేసి ప్రత్యేక హోదా సాధించగలడు అని చెప్పని అతనికి ఇచ్చిన ఎలివేషను, వాస్తవ రూపంగా ఒకసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి అంశంలో కూడా తన మాట తప్పుతున్న తీరు, అదే సందర్భంలో ప్రత్యేక హోదా సాధన విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడి ప్రత్యేక హోదాని ముగిసిన అధ్యాయం అని చెప్పని చంద్రబాబు నాయుడు అన్నారు అని చెప్పని ఆయన మీద నిందలు మోపిన జగన్మోహన్ రెడ్డి 2019లో తాను పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన తొలి ప్రెస్ మీట్లోనే కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి వాళ్ళకే పూర్తి స్థాయి మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళని మనం ఇవాళ ప్రశ్నించలేము, ప్లీజ్ అని అభ్యర్థించడం తప్ప అని చెప్పని అతను చేసిన కామెంటు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న ప్రజలు 2014-19 మధ్య కూడా భారతీయ జనతా పార్టీ తనకు తాను పూర్తి స్థాయి మెజార్టీ దక్కించుకొని ఉంది. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం మీద భారతీయ జనతా పార్టీ ఆధారపడి లేదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు మోపిన జగన్మోహన్ రెడ్డి తన వరకు వచ్చేటప్పటికి ఎన్నికలకు ముందు తనను తాను ఒక పోరాట వీరుడిగా చిత్రీకరించుకున్న జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం అధికారం దక్కిన తర్వాత ఏ విధంగా తన నిస్సహాయతను వ్యక్తం చేశాడనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం గుర్తుంచుకుంది. అదే సందర్భంలో